for gathering us this morning in your holy presence. ఈ ఉదయ కాలం మీ యొక్క పరిశుద్ధ ప్రసన్నతలో మమ్మల్ని కూడుకోవడానికి సహాయం చేసినందుకు మీకు వందనాలు తండ్రి. Lord, you stand in our midst and speak to every one of us according to our need. ప్రభువా, మీరు మా మధ్యలో నిలబడి మాలో ప్రతి ఒక్కరి అవసరత కొలది మీరు మాతో మాట్లాడండి ప్రభువా. Speak to me, Lord. ప్రభువా, నాతో కూడా మీరు మాట్లాడండి. Show me my own failure. ప్రభువా, నేను ఎక్కడైతే ఓటమి చెందుతున్నానో అవి నాకు చూపించండి. Lord, visit every one of us. మాలో ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. No one escape from the grip of your word. ప్రభువా, మీ యొక్క వాక్యం పట్టు నుంచి ఎవరు తప్పిపోకుండా సహాయం చేయండి. Bind every work of darkness. ప్రతి చీకటి కార్యాన్ని బంధించండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now once again let's turn to the portion which we read this morning. మరి ఒకసారి ఉదయకాలం మనం చదివిన వాక్య భాగం తట్టు చూసుకుందాము. Revelation chapter 3. ప్రకటన 3వ అధ్యాయం. Revelation ప్రకటన గ్రంథము 3rd chapter 3వ అధ్యాయము and verse 11. 11వ వచనం. Behold, I come quickly. Hold that fast which thou hast, that no man take thy crown. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము నపహరించకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. The Lord Jesus here was reminding us of his second coming. ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క రెండవ రాకడ గురించిన విషయాన్ని ఇక్కడ తిరిగి మళ్ళీ చెప్తా ఉన్నాడు. And he was reminding this to the church at Philadelphia. ఫిలడెల్ఫియాలో ఉన్న యొక్క సంఘానికి ఒక వాక్యాన్ని తిరిగి గుర్తు చేస్తున్నారు. In the book of Revelation itself, ప్రకటన గ్రంథంలోనే these words, behold I come quickly, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్న యొక్క మాటలు is mentioned in 6 places. 6 స్థలాల్లో రాయబడి ఉన్నవి. In the 2nd chapter 5th verse, 2వ అధ్యాయం 5వ వచనంలో, 2nd chapter 16th verse, 2వ అధ్యాయం 16వ వచనంలో, 3rd chapter 11th verse, 3వ అధ్యాయం 11వ వచనంలో, and 22nd verse chapter in 7th verse, 22వ అధ్యాయంలో 7వ వచనంలో, and 22nd chapter 12th verse, 22వ అధ్యాయంలో 12వ వచనంలో, and 22nd chapter and verse 20. 22వ అధ్యాయంలో ఉన్న 20వ వచనంలో. The Lord Jesus, while he was in this world ministering, ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలో ఉండి ఆ యొక్క సేవ చేస్తున్న సమయంలో he talked to his disciples mostly about his second coming. తన యొక్క శిష్యులతో ఎక్కువగా తన యొక్క రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఉన్నారు. That we can read in Matthew 24th chapter, అది మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదవచ్చు, Mark 13th chapter, మార్కు సువార్త 13వ అధ్యాయంలో చదవచ్చు, and in Luke 21st chapter. లూకా సువార్త 21వ అధ్యాయంలో మనం దాన్ని చదవచ్చు. And also అదే కాకుండా all the apostles అపోస్తలులందరూ and St. Paul పరిశుద్ధుడైన పౌలు in their epistles, వారి యొక్క పత్రికలలో they wrote so much about the second coming of the Lord. ప్రభు యొక్క రెండవ రాకడ గురించి వారు చాలా ఎక్కువగా రాశారు. They were responsible to prepare their churches. వారి యొక్క సంఘాన్ని సిద్ధపరచడానికి వారికి ఆ యొక్క పూచి ఇవ్వబడింది. The early time, ఆ యొక్క ఆది సమయంలో the believers meet, when they meet one another, విశ్వాసులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు they greet with the word Maranatha. మరణాత అనే ఒక మాటతో ఒకరిని ఒకరు వారు పలకరించుకుంటూ That we ఉండేవాళ్ళు. read in 2 Corinthians 16th chapter and 22nd verse. అదే మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో చదువుతాము. Maranatha means the Lord is coming. మరణాత అంటే ప్రభు వస్తున్నారు అని. God's people must always be warned and be careful and watchful for this. ఈ యొక్క విషయమై దేవుని యొక్క పిల్లలు ఎల్లప్పుడూ హెచ్చరింపబడి చాలా జాగ్రత్తగా ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి.
See, we believe on the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు మీద మనం విశ్వసిస్తున్నాము. But కానీ he often said about his second coming, I am coming again. చాలా సార్లు నేను తిరిగి వస్తున్నాను అని ఒక రెండవ రాకడ గురించి ప్రభు చెప్తా And ఉన్నారు. when I come, I will come and take my people along with me. నేను తిరిగి వచ్చినప్పుడు నాతో పాటు నా యొక్క ప్రజలను నేను తీసుకొని పోతాను. How many of us are taking these words as a serious matter? మనలో ఎంతమంది ఈ యొక్క మాటలని చాలా తీవ్రమైన మాటలుగా తీసుకుంటున్నాము? There was one multi-millionaire. ఒక లక్షాధికారి ఉండినాడు. A very rich man, చాలా ధనికుడు, living in a big palace, ఒక రాజభవనం లాంటి ఇంట్లో ఉండినాడు. had a huge bank balance బ్యాంక్ లో చాలా బ్యాలెన్స్ ఉండింది. and so many other properties. తనకి ఇంకా ఇతర ఆస్తులు ఉండినవి. One day, ఒక దినాన he told his driver, తన యొక్క డ్రైవర్ తో ఇలా చెప్పాడు, జాన్, you take this costliest car, ఎంతో ఖరీదైన కారు నీ కొరకు నువ్వు తీసుకో. very luxurious, very costly car it was. అది ఎంతగానో సౌకర్యవంతమైన ఎంతో ఖరీదైన కారుగా ఉండింది. John couldn't believe. జాన్ దాన్ని నమ్మలేకపోయాడు. What sir, what are you saying? ఏంటయ్యా మీరు ఏం చెప్తున్నారు? Yes, I am saying you take this car. నేను అంటున్నాను నువ్వు ఈ కారు తీసుకో అని. The Lord is coming again. ప్రభు తిరిగి వస్తున్నారు. When he comes, he will take his children along with him. ప్రభు తిరిగి వచ్చినప్పుడు తనతో పాటు తన యొక్క పిల్లల్ని తీసుకొని పోతారు. And I will go away. నేను వెళ్ళిపోతాను. And then what's the use of my having this car? అప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ కారు కలిగి ఉండే లాభం ఏంటి? Then you take this car. అప్పుడు నువ్వు ఈ యొక్క కారుని తీసుకో. And even my palace-like residence, you take it. నా రాజభవనం లాంటి నాకు ఇల్లును కూడా నువ్వే తీసుకో. Couldn't believe. ఆ యొక్క డ్రైవర్ He was నమ్మలేకపోయాడు. so happy. తను ఎంతగానో సంతోషంగా ఉండినాడు. I am an ordinary man. నేను ఒక సామాన్యమైన వ్యక్తిని. And how am I going to enjoy all these things? ఇవన్నీ నేను ఎలాగ సంతోషించబోతున్నాను? And he ran from his work to his wife. తన యొక్క పని నుంచి తన యొక్క భార్య దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళాడు. He shared this happiest news. ఈ సంతోషకరమైన వాక్యాన్ని అతను పంచుకున్నాడు తన యొక్క భార్యతో. I am going to inherit my master's the costliest car. నా యొక్క యజమాని యొక్క ఎంతో ఖరీదైన కారుని నేను పొందుకోబోతున్నాను. And I am going to inherit his residence also, a palace-like house. రాజభవనం లాంటి తన యొక్క ఇంటిని కూడా నేను పొందుకోబోతున్నాను. Everything. సమస్తము. Oh, he was so happy. తను ఎంతగానో సంతోషంగా ఉండినాడు. That night, ఆ రాత్రి with that great joy, he went to sleep. ఆ గొప్ప సంతోషంతో తన నిద్రలోకి వెళ్ళాడు. And there in the dream, అక్కడ ఒక కల వచ్చింది. and he could see the evil, the devil came and tried to drag him. అయితే సైతాను వచ్చి తనని లాగడానికి ప్రయత్నించడం చూశాడు. And Jesus came, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు took away all his saints and his children. తన యొక్క పరిశుద్ధులందరినీ తన యొక్క పిల్లలందరినీ తీసుకొని పోయినప్పుడు Only the evil people, దుష్టులైన వారే, people who love sin, పాపాన్ని ప్రేమించిన వారే, only such will be left behind. వారే వెనక వదిలివేయబడతారు. And devil, the antichrist, Christ- he will be ruling. క్రీస్తు విరోధమైన యొక్క సైతాను తను ఏలుబడి చేస్తా ఉంటాడు. Antichrist. అంత్యక్రీస్తు. And he will torture people. ప్రజల్ని చిత్రహింసలు పెడతాడు. And he was taking hold of this man John. ఈ యొక్క జాన్ని గట్టిగా పట్టుకొని ఉండినాడు. And trying to carry him somewhere. ఎక్కడికో తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తా ఉండినాడు. And he was trembling. అతను వణుకుతున్నాడు. And please leave me. దయచేసి నన్ను వదలండి. Please leave me. దయచేసి నన్ను వదలండి. No, I cannot leave you. లేదు నేను నిన్ను వదలలేను. You never followed that Jesus. ఆ ప్రభువైన యేసుక్రీస్తుని I was so వదిలిపెట్టలేదు. happy. నేను చాలా సంతోషంగా ఉండినాను. Now you belong to me. ఇప్పుడు నువ్వు నాకు చెందినవాడు. And whatever I say you have to do. నేను ఏదైతే చెప్తానో అది నువ్వు చేయాలి. Now I am going to torture you. ఇప్పుడు నేను చిత్రహింస I పెట్టబోతున్నాను. am going to drag you into a hellfire. నరకాగ్నిలో నిన్ను లాగివేయబోతున్నాను. And be ready. సిద్ధంగా ఉండు. And this man, ఈ యొక్క వ్యక్తి he was crying, అతను విలపిస్తున్నాడు. trying to wriggle out from the grip of
Antichrist. ఆ యొక్క అంత్యక్రీస్తు యొక్క పట్టు నుంచి బయటికి రావాలని చూస్తున్నాడు. Cried and cried and cried. ఏడ్చాడు. No deliverance. విడుదలే లేదు. Suddenly he woke up. అకస్మాత్తుగా నిద్ర లేచాడు. And it was dead of night. అది మధ్యరాత్రి. From there he ran to his master's house. అక్కడి నుంచి తన యజమాని ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళాడు. And rang the bell. అయితే బెల్ మోగించాడు. The master was surprised or shocked to see this man at that hour. ఆ యొక్క గడియలో ఈ వ్యక్తి రావడం చూసి ఆ యొక్క యజమాని చాలా అదిరిపోయాడు. And he asked him, "What happened, John? What's the matter?" జాన్ నీకు ఏమైంది? విషయం ఏంటి అని అడిగాడు. Sir, అయ్యా, I don't want any of your gifts. మీ యొక్క బహుమానాలు ఏవి నాకు అక్కర్లేదండి. When you go away along with Jesus, ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు మీరు తిరిగి వెళ్ళినప్పుడు and you said you asked me to take away everything. మీరు కలిగి ఉన్నదంతా మీరు తీసుకోమని నాకు చెప్పారే. Sir, I don't want any of these things. అయ్యా, ఇట్లా ఏది నాకొద్దు. I don't want to be left behind. నేను వెనక వదిలివేయబడడం నాకు ఇష్టం లేదు. I do want to go along with you, with Jesus. మీతో పాటు ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు నేను కూడా రావాలని కోరుతున్నాను. I want to repent for my sin. నా పాపాల కొరకు నేను పశ్చాత్తాపడాలని కోరుతున్నాను. Pray for me, sir. అయ్యా, మీరు నా కొరకు ప్రార్థిస్తారా? Many times he spoke to him about repentance. చాలా సార్లు యజమాని అతనితో పాటు అతనితో పశ్చాత్తాపం గురించి మాట్లాడాడు. కానీ ఇతనైతే నవ్వాడు. And he thought the master was a madcap. ఆ యొక్క యజమాని పిచ్చివాడని అనుకున్నాడు. And now ఇప్పుడు very seriously he was begging him. ఎంతో తీవ్రంగా అతను ప్రాధేయపడుతున్నాడు. Sorry for disturbing you from your sleep. మీ యొక్క నిద్ర నుంచి మీకు తొందర చేసినందుకు నన్ను క్షమించండి. Any moment the Lord may come back. ఏ క్షణంలో ప్రభు తిరిగి రావచ్చు. I don't want to be left behind. నేను మాత్రం ఇక్కడ వదిలివేయబడటం నాకు ఇష్టం లేదు. Please help me. దయచేసి నాకు సహాయం చేయండి. Counsel me. నాకు సలహా ఇవ్వండి. What should I do now? ఇప్పుడు నేను ఏం చేయాలి? And so caught hold of that man. కాబట్టి ఆ యజమానిని పట్టుకున్నాడు. And he spoke to him the word of God. ఆ యజమాని తనతో దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడాడు. And he began to repent. ఆ యొక్క అబ్బాయి పశ్చాత్తాపపడటం మొదలుపెట్టాడు. He confessed all his sins. తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. And accepted Jesus as his Lord and Savior in his life. తన యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించాడు. Yes, friends. అవును స్నేహితులారా, some of us we may laugh at this truth. మనలో కొంతమంది యొక్క సత్యాల విషయమే నవ్వవచ్చు. No fear of God at all. దేవుని భయమే లేదు. Jesus is coming. ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నారు. Where will I be? నేను ఎక్కడ ఉంటాను? He will take away all his children. తన పిల్లలందరినీ తను తీసుకొని పోతాడు. All praying people. అందరూ ప్రార్థించేవారు. Converted people. వారు మనసు పొందినవారు. And people who got salvation in their life. వారికి జీవితాల్లో రక్షణను పొందినవారు. All will be taken away. వారందరూ తీసుకొని పోబడతారు. Only the evil people, దుష్టులు మాత్రమే, deceivers, మోసగించేవారు మాత్రమే, అబద్ధకులు మాత్రమే, and unclean people, అపవిత్రులైన వారు మాత్రమే, they all will be left together. వారందరూ ఇక్కడే వదిలేయబడతారు. How will that situation be, friends? స్నేహితులారా, ఈ పరిస్థితి ఎలా ఉంటది? You want to live amongst the ungodly people? దైవభక్తి లేని వారి మధ్యలో నువ్వు జీవించాలని కోరుతున్నావా? You want to live among the thieves and robbers? దొంగల మధ్యలో నువ్వు జీవించాలని కోరుతున్నావా? And do you want to live amongst the deceivers? మోసగించే వారి మధ్యలో నువ్వు జీవించాలని Do you want to live కోరుతున్నావా? among the heartless and the cruel people? ఎంతో క్రూరమైన హృదయం లేని వారి మధ్యలో నువ్వు జీవించాలనుకుంటున్నావా? Yes, only such will be left behind. అవును, అలాంటి వారు ఇక్కడ వదిలివేయబడతారు. You will not have Sunday worship like this. ఇలాంటి ఆదివారం ఆరాధన నువ్వు కలిగి ఉండవు. You will not have godly people around you. నీ చుట్టూ దైవభక్తి కలిగిన వారు ఉండరు. You will not have praying people around నీ you. చుట్టూ ప్రార్థించే వారు ఉండరు. You will be in terrible condition. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు You have ఉంటావు. no fear of God. నీకు దేవుని భయమే లేదు. These are the words Jesus uttered many times. ఈ యొక్క మాటలు ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నో సార్లు పలికారు. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. Yes, అవును, Jesus is coming. ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నారు. And James says యాకోబు అంటున్నాడు in 5th chapter and 8th verse, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, be also patient, establish your hearts, for the coming of the Lord draweth nigh. ప్రభు రాకను సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. For the coming of the Lord draweth nigh. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. సమీపము